ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. యేసుక్రీస్తు ప్రభువుల వారికి ఉన్నటువంటి మరొక పేరు సాత్వికుడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనాన్ని చూస్తే, నేను సాత్వికుడును అని అంటాడు ప్రభు. సాత్వికము అనగా అహంభావము, గర్వము లేనటువంటి లక్షణము, అలాగే సాధుగుణము, వినయము కలిగినటువంటి లక్షణము. ప్రియుల, సాత్వికము అనేది ఆత్మ యొక్క ఫలాల్లో ఒకటి. అనగా దేవుని యొక్క ఆత్మను పొందుకున్నటువంటి వారి జీవితాల్లో కనబడేటువంటి ఒక గొప్ప లక్షణమే సాత్వికము. ఇది కంటికి కనబడదు, కానీ విశ్వాసి యొక్క ప్రవర్తనలో, నడవడికలో, మాట తీరును బట్టి అతడు సాత్వికుడా కాదా అనేది మనం చెప్పగలుగుతాం. పిల్లరా, ఈ సాత్వికము మనం కూడా పొందుకోవాలి అని అంటే ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదవడం ద్వారా, ఆయనతో సహవాసం చేయడం ద్వారా, ఆయనను స్తుతించడం ద్వారా, ఆయనలో ప్రార్థించడం ద్వారా మనము ఈ యొక్క సాత్వికము అనేటువంటి లక్షణాన్ని పొందుకోగలుగుతాం. ప్రియులారా, ఎక్కువ సమయము దేవునిలో గడపడం ద్వారానే దేవుని యొక్క లక్షణమైనటువంటి సాత్వికాన్ని మనం కూడా పొందుకోగలుగుతాం. ఈ సాత్వికం అనేది దేవుని దృష్టికి చాలా విలువ కలిగినదిగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, అందుకనే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని కనుక మనం గమనిస్తే, సాధువైనటియు గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండాలి, అది దేవుని దృష్టికి మీకు విలువ కలిగింది అని అంటాడు. అవును ప్రియులారా, దేవుడు మన యొక్క హృదయాన్ని కనుక పరిశీలన చేసినప్పుడు మన అంతరంగం యొక్క స్వభావం ఎలా ఉండాలంటే సాధువైనట్టుగా, మృదువైనట్టుగా ఉండాలి అనేటువంటిదే దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి సాధువైన, మృదువైనటువంటి హృదయము ఎవరికైతే ఉంటుందో వారు దేవుని యొక్క దృష్టిలో చాలా విలువ కలిగినటువంటి వారుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రభువు కూడా తన యొక్క సాత్వికాన్ని బయలుపరుచున్నాడు. ఎప్పుడంటే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభుడు, అలాగే భూమిని అంతటినీ కూడా తన నోటి మాటతో సృజించినటువంటి దేవుడు ఎన్నిక లేని అసహించుకునేటువంటి పశువైనటువంటి గాడిదను ఎక్కి తన యొక్క సాత్వికాన్ని బయలుపరిచారు పిల్లరా. కానీ మానవుని యొక్క జీవితంలో సాత్వికం అనేది చూపించడానికి ఇష్టపడలేదు. అదంటే ఒక తక్కువ వ్యక్తిగా మమ్మలను చూస్తారు అనేటువంటి, లేదంటే చులకన భావంతో మమ్మల్ని చూస్తారు అనేటువంటి లక్షణం కలిగి ఉండి వారు సాత్వికాన్ని చూపించలేకపోతున్నారు పిల్లరా. కానీ నిజముగా క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు, నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటున్నటువంటి వారి యొక్క జీవితంలో ప్రాధాన్యంగా కనపడాల్సినటువంటి లక్షణమే ఈ యొక్క సాత్వికము. చాలామంది జీవితంలో ఈ యొక్క లక్షణము కనపడకపోవడానికి కారణం ఏంటంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనాన్ని కనుక చూస్తే, అందుచేత సమస్త కల్మషమము, వెర్రవీగుచున్నటువంటి దుష్టత్వాన్ని మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించడానికి శక్తి కలిగినటువంటి వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి అని అంటాడు. కాబట్టి చాలామంది జీవితాల్లో ఈ సాత్వికము లేకపోవడానికి గల కారణం ఏంటంటే, వారి యొక్క హృదయము సమస్తమైనటువంటి కల్మషంతో నిండి ఉంది, అలాగే వారి యొక్క హృదయము వెర్రవీగుచున్నటువంటి దుష్టత్వంతో నిండి ఉంది ప్రియులారా. కాబట్టి ఈ యొక్క కల్మషమం ఏదైతే ఉందో, లేదంటే ఈ వెర్రవీగుతున్నటువంటి దుష్టత్వం ఏదైతే ఉందో, అది దేవుని యొక్క మాటకు లోబడనివ్వకుండా అహంకారమైన పూరితమైనటువంటి స్థితిని వారు బయలుపరిచేటువంటి స్థితిని మనం గమనించవచ్చు పిల్లరా. కాబట్టి సాత్వికము అనేది దేవుని దృష్టికి విలువ కలిగింది. అటువంటి విలువ కలిగిన దాన్ని పక్కన పెట్టి తాత్కాలికమైనటువంటి ఈ యొక్క శరీరం కొరకు, లేదంటే తాత్కాలికమైనటువంటి ఈ జీవితం కొరకు వారి హృదయము సమస్తమైనటువంటి కల్మషము, మోసము, అసూయ, ద్వేషము వీటితో నింపుకొని మానవుడు జీవిస్తున్నాడు పిల్లలు. అందుకనే అతని యొక్క జీవితంలో ఎంత కాలము దేవుని యొక్క వాక్యాన్ని వారు వినుచున్నప్పటికీ కూడా ఈ లక్షణాలు ఆ యొక్క వాక్యాన్ని అదిమి పెట్టి వాక్యానికి లోబడనటువంటి స్థితిని కల్పిస్తున్నాయి. కాబట్టి వారి యొక్క జీవితంలో ఈ యొక్క సాత్వికము అనేటువంటి లక్షణాన్ని చూపించలేకపోతున్నాయి. మోషే భక్తుని కనుక మనం గమనించినప్పుడు ఒకే ఒక దెబ్బతో ఇశ్రాయేలీయులను అవమానపరిచాడని, లేదంటే కొట్టాడని ఐగుప్తీయుని చంపివేశాడు పిల్లలు. అటువంటి దుడుకు స్వభావము కలిగినటువంటి మోషే ఎప్పుడైతే దేవుని చేతిలో పడ్డాడో అతడు సాత్వికుడిగా మారాడు. అందుకనే ప్రభువు మోషేని గురించి మాట్లాడుతూ, ఇతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు, నా సాత్వికుడు అని మోషేని గురించి ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు పిల్లరా. కాబట్టి దుడుకు స్వభావం ఉన్న, అహంకారపూరితమైనటువంటి స్వభావం ఉన్న దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆయనను స్తుతించడం ద్వారా, ఆయనను ఆరాధించడం ద్వారా, ఆయనను మహిమపరచడం ద్వారా, ఆయనతో సహవాసం చేయడం ద్వారా, అనగా ప్రార్థించడం ద్వారా మనము కూడా ఈ సాత్వికమైనటువంటి లక్షణాన్ని పొందుకోగలుగుతాం పిల్లరా. ఎందుకంటే అది దేవుని యొక్క దృష్టికి చాలా విలువ కలిగిందిగా, దేవుడు ఆశీర్వదించేటప్పుడు ఈ లక్షణాన్ని చూసేవారుగా మనం గమనించాలి. అందుకనే సాత్వికము శరీరానికి జీవాన్ని కలుగు చేస్తుందని ఉంది. అలాగే సాత్వికులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు కలిగి ఉన్నటువంటి ఈ సాత్వికము అనేటువంటి లక్షణాన్ని మనం కూడా కలిగి ఉందాం. తద్వారా దేవుడిచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని, పరలోక ఆశీర్వాదాన్ని పొందుకుందాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను కాక.
ఆమెన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమగల మా తండ్రి, ఈ సాత్వికము అనేటువంటి లక్షణము మీ దృష్టికి మిగుల విలువ కలిగింది కాబట్టి మీ వాక్యానికి లోబడి మాలో ఉన్నటువంటి వెర్రవీగేటువంటి తనము నాయన, మాలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని, సమస్తమైనటువంటి కల్మషాన్ని విడిచిపెట్టి నాయన వదిలిపెట్టి మీ సన్నిధిలో చేరి మేము కూడా మోషేలాగా సాత్వికులుగా మారే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్.